వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. రైట్, ముందుగా సో రాజకీయ నాయకులకు సంబంధం లేదంటున్నారు, బట్ సీఎంలో ఉన్నప్పుడే కొన్ని బాంబులు వేలుతాయని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. ఆ బాంబు కొంచెం లేటుగా పేలిందా, కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా అన్నది కుట్రపూరితంగా జరుగుతుందన్నది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. సరే, ఈరోజు కేటీఆర్ గారి అరెస్టు చేస్తామని ఈ రోజు ఏం చెప్పింది కొత్త మాట ఏం కాదు. ఇది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్న అప్పటి అధికార పార్టీ వేస్తున్నప్పుడే మేము ఈ మాట చెప్పినాం. రాబోతున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాలు లేదా వాళ్ళు అంటున్నటువంటి 10 సంవత్సరాలు ఈ యొక్క 10 దశాబ్ది కాలంలో మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి పైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి నివేదికను విచారణ జరిపించి మిమ్మల్ని ప్రజల ముందు ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషులుగా తేలుస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని ఆ రోజే చెప్పినాం. సో చెప్పిన మాట ప్రకారము మేము ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఇది కూడా ఒక హామీ. కాబట్టి ఆ హామీలలో ఒక రోజు ఒక పూట లేట్ అవుతుండొచ్చేమో కానీ ఎన్నికల్లో మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటను తూచా తప్పకుండా ఖచ్చితంగా కేటీఆర్ గారి అరెస్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ అరెస్టులో మేమేమి స్వార్థపూరితంగానో లేకపోతే ప్రత్యేకంగా కల్వకుంట్ల తారక రామారావు టార్గెట్ చేయాల్సిన అవసరం మా పార్టీకి ఏం లేదు. బట్ కేసీఆర్ కుటుంబాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. అన్ని కేసుల్లో ఇరికించడానికే కుట్ర జరుగుతుంది. సార్, ఇరికించడం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నది ప్రధానంగా. సార్, ఇందులో ఇరికించడానికి ఏం లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ప్రత్యక్షంగా ప్రజలకు అంటే నాయకులకు రాజకీయ పార్టీలకు ఇచ్చిపెట్టండి. కింది స్థాయి గ్రామాల్లో ఉన్నటువంటి చిట్ట చివరి పిల్లలకు కూడా వీళ్ళు చేస్తున్నట్టు అవినీతి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మేము ఏమైనా మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పోలీస్ అధికారులు ఎవరన్నా మా దగ్గరకు వస్తే వాళ్ళని ఇష్టారీతిగా అంటే వాళ్ళని ఒక బండ్రోతుల్లాగా మేము ఇష్టారీతిగా మేము ఎట్లా మాట్లాడినా వాళ్ళు పడాలి, వాళ్ళు మా ఇంటికాడ జీతగాళ్ళు నౌకర్లు అన్నట్టు మాట్లాడినా కూడా మమ్మల్ని ముట్టుకోవద్దు, సభలో మేము చర్చ పెడితే ఆ చర్చలో పాల్గొనకుండా మేము ఆ దాడికి ప్రయత్నం చేస్తాం, స్పీకర్ పైన దాడి చేస్తాం, అయినా కూడా మమ్మల్ని ఏమనొద్దు అంటే ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా వాళ్ళ ఇంటి పంచాయతీ అనుకుంటున్నారా? డబ్బు ఎక్కడికి చేరింది, ఎవరి దగ్గరికి చేరింది, దీనిపైన విచారణ జరగాలన్నదే ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో దీనిలో అక్రమం జరిగిందా అన్యాయం జరిగిందా అన్నది కాదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి ఈ రేసు, అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి పెట్టుబడి. అఫ్ కోర్స్ వీళ్ళు రూల్స్ అతిక్రమించారు అన్నది ఈ రోజు కోర్టు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. ఎవరికి అంటే ఫైనల్గా ఎవరికి ముట్టింది, తుదిగా దీన్ని తీసుకున్న వాళ్ళు ఎవరికి లబ్ధి జరిగింది అన్నది పాయింట్ ఈరోజు. బట్ ఈ క్రమంలో అభివృద్ధి కోసమే మేము తీసుకొచ్చాం, చేసాం, ఎస్ నా ఆదేశానుసారం నేను చెప్తేనే అధికారులు చేశారన్నది ఆల్రెడీ కేటీఆర్ ఒప్పుకున్నారు. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తీసుకొచ్చారు అన్నది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రజల్లో కూడా అదే నడుస్తుంది. నో సార్, వీళ్ళు క్రియేట్ చేసిన బ్రాండ్ ఇమేజ్ ఏముంది సార్? నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నా సార్. 10 సంవత్సరాలల్లా కల్వకుంట్ల తారక రామారావు గారు పొద్దున్న లేచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కదా. ఈ 10 సంవత్సరాలల్లా ల్యాండ్ మార్క్ గా ఇగో ఇది మేము చేసిందని ఒక్క సంఘటన కానీ ఒక్క నిర్మాణాన్ని కానీ చూపెట్టమని చెప్పండి. ఒక్క నిర్మాణం కూడా లేదు, ఒక్క ల్యాండ్ మార్క్ లేదు వాళ్ళది హైదరాబాద్ లో. చాలా మెడికల్ కాలేజీలు కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకుముందు మెడికల్ కాలేజీలు లేవా సార్ రాష్ట్రంలో? గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజీలు లేవా సార్? ఇంతకుముందు లేవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటివి రావట్లేదు. ఇట్లాంటివి రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే కదా మేధావులు ఏం కట్టారని మీరు అంటున్నారు. వాళ్ళు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయే. లేనిది ఏదైనా సరే వాట్ న్యూ, మీరు కొత్తగా మీరు బ్రాండ్ ఇమేజింగ్ అంటున్నారు కదా. బ్రాండ్ సార్, ఈ ప్రపంచంలో ఏడికి పోయినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అంటే అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అంటే దానికి ఒక హిస్టరీ ఉంది సార్. చార్మినార్ అని ఒక హిస్టరీ ఉంది, బుద్ధుడు అని ఒక హిస్టరీ ఉంది. కాబట్టి హైదరాబాద్ కి ఆల్రెడీ పేరు ఉంది, ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ అని ఉంది. మీరు దానికి యాడెడ్ గా ఇవి కాకుండా అంటే గత ప్రభుత్వాలు కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటివి కానీ కాకుండా హైదరాబాద్ లో నిర్మాణాత్మకంగా మీరు చేసిన ఒక్క ల్యాండ్ మార్క్ చూపెట్టండి అంటే ఇంతవరకు ఆ పార్టీ నుంచి ఎక్కడ కూడా సమాధానం వచ్చిన పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు. చేసిన దాంట్లో అవినీతి జరిగింది, ప్రతి దాంట్లో కూడా అవినీతి సార్, ప్రతి దాంట్లో కూడా అవినీతి సార్. వీళ్ళు ఏమంటారు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ ఫామ్ లో చేసినాము, ఎట్లా చేసేది మేము రాష్ట్ర అభివృద్ధి కోసం. సార్, మా ఇంట్లో పిల్లల్ని చదివించడానికో లేకపోతే మా ఇంట్లో కడుపులు నింపడానికి నేను దొంగతనం చేసినా, ఎందుకురా దొంగతనం చేసినావు అంటే మా ఇంట్లో పిల్లలు ఆకలి కొంటున్నారు సార్, వాళ్ళ కోసం దొంగతనం చేసినా అంటే నడవదు.
కాబట్టి దొంగతనం అనేది దొంగతనమే. నువ్వు ఎందుకు చేసినా, ఎట్లా చేసినా, ఏ విధానం కోసం చేసినా నువ్వు చేసిన అవినీతి అవినీతే. కాబట్టి నువ్వు చేయాలనుకున్నప్పుడు చట్టబద్ధంగా చేయి. మీరు ఎట్లాగో మంచిగా చేయాలనుకుంటున్నారు కదా, మంచి చేయాలన్నప్పుడు దొంగదారులు ఎందుకు, దొంగ తిరుగుళ్ళు ఎందుకు, నిజాయితీగా చేయొచ్చు కదా. మొన్నటి వరకు మీరే అన్నారు ఇది ఒక లొట్టపీస్ కేసు, దీనికి కూడా భయపడతారు. మరి ఈ రోజు ఎందుకు విచారణకు హాజరు కావడానికి? మీకన్నా మీ చెల్లెలైనట్టు కవితక్క గారే నయ్యం కదా. విచారణకు రమ్మంటే నేరుగా పోయి ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా పోయి నేరుగా విచారణకు హాజరై వచ్చారు కదా. మీరు విచారణకు రావడానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పిన, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కల్వకుంట్ల తారక రామారావు గారి కన్నా భయస్థులు ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేరు రాజకీయాల్లో. కాబట్టి విచారణకు వస్తున్నారు కదా, ఎక్కడ సార్ ఏసీబీ ఆఫీస్ ముందరకు వచ్చి నాతో లాయర్ ఉంటేనే లోపలికి వస్తా, లేకపోతే లేదా. ఆల్రెడీ కోర్టు ఇచ్చిన దాంట్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయాలని ఆ నోటీసులు ఎక్కడ కూడా లేదు. సో లేనప్పుడు నా అడ్వకేట్ ఉంటేనే నేను వస్తాను. నీ సొంత రాజకీయం ఏంటి సార్, నీ సొంత రూల్స్ ఏంది? ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో కూడిన పాలన ఉంది. కల్వకుంట్ల రాజ్యాంగం అయిపోయింది. కాబట్టి వాళ్ళు కల్వకుంట్ల రాజ్యాంగం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ గారి రాజ్యాంగము, ప్రజల్లో ఉండే రాజ్యాంగం ఇది. కాబట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం కోర్టు ఎట్లా డైరెక్ట్ చేస్తుందో అట్లాగే పోలీసులు పనిచేస్తారు. ఇంట్లో చెప్పినట్టు పనిచేయరు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏం జరగబోతోంది, భవిష్యత్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, కేటీఆర్ విషయంలో